మీ అమ్మ ఉంటే ఇద్దరు అక్కయ్యలు ఉంటారు, ఎంతమంది ఉంటారు? అన్నం కూర నేను చూడు వండుకున్నా తీసుకొని వచ్చిన పొద్దుగాలని. ముగ్గురుంటే అయిపోద్దానే. ఊడవాలే, చల్లాలే, గచ్చులు కడగాలే, బోల్ నోమాలే, స్నానం చేసి దీపం ముట్టి చన్న కూరలు అండాలి. పుట్టినే అవుతుందా అనే? సరే గాని మీ చెల్లి అత్తలేదా? మా చెల్లెనా అత్తది కానీ అది కొద్దిగా లేటుగా అత్తదే. నువ్వేమన్నా తొందర వచ్చినావా? ఇంకా నువ్వు చెప్పనొచ్చినట్టు అది లేట్ వస్తుంది అంటున్నావు. సరేపా. మరి గడ్డపారున్న తట్టున్నది, మట్టెత్తుతందుకు పికాస్ ఎట్లానే? మీ చెల్లి వస్తుందంటివి కదా, మీ చెల్లెని పట్టుకరామను, లేకపోతే ఆ పషియాన్ని తెమ్మని చెప్పు. ఆనే పోయిన వారం ఆడే పికాస్ పట్టుకొచ్చిండు, ఈ వారం పట్టుకరమ్మంటే అడుగుకుంటాడా అనే? అయినా నీ పికాస్ ఏమైంది? మూల పెట్టినవా? ఏ నా పికాష్ ఎందుకే, అది ఉట్టిగానే మట్టెత్తినా కొద్దీ కామ ఊసిపోతుంది. కామూసిపోలేదు ఏం లేదు, నువ్వు అన్ని లంగా వద్దలు ఆడుతున్నావు. పోయి రేపో కామూసిపోతా ఇట్లా దానికి పేడేసి అయినా కూడా వాడుకుందాం. ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. తెచ్చేదాకా ఇడిచిపెట్టేటట్లు లేవు కదా. సరే తెస్తావు. సరే నడు తేపో. ఏమో పని కోసం తెచ్చిన పికాసి ఇవ్వరకైతే బయటకు తీయలేదు. మంది ఏమో ఖరాబ్ కావాలి కానీ నీదైతే మంచిగా ఉండాలి. ఏమొరుతానవి మంది ముంగట మానం తీసినట్టు. ఇగో తెత్తన్నా కదా. అబ్బా అబ్బా అబ్బా, నీ అంత లంగా లేనే లేదు. పికాసి ఆడ దాచి పెట్టుకొని కామూసిపోయిందని చెప్తానవా? ఇప్పుడు నేను అడగకపోతే నువ్వు పికాసి లేనే లేకపోదు. ఎందుకు కొడుతున్నావే? తెత్తన్నా కదా. రోడ్డు పుంటి బయటలందరూ నన్నే చూస్తారు. మందిలో మానం తీస్తావు. గిట్టే చెప్తున్నావు అటేవా? ఇదంతా గిన్నె కూర్చొని ఉంది, పనికిరాదేంది? అడుగుదాం. నందు పనికిరావా? గీడ కూర్చున్నావు. పనా? ఏం పనే? మళ్ళేం పని అంటావేంది ఎలామిడి? పోయినసారి అత్త అని వారం రోజులకు సంతకం పెట్టినావు, పోయినసారి రాలే. ఈసారి కూడా అట్లా ఎత్తా అనుకుంటున్నావా ఏంది? అబ్బా ఏమనుకోకే, ఇవాళ ఒక్కరోజు రాను, రేపటి నుంచి వస్తా. ఎందుకంటే కాలు చేతులు బాగా నొత్తన్నాయి. నొత్తాయి ఎందుకు నొయ్యాయి? నీకు పననంగానే కాళ్ళు నొత్తాయి, చేతులు గుంజితే తలకే నొత్తది. అసలు దానివి పనికి సంతకం ఎందుకు పెట్టినావు? ఇంట్లో వంట అయిపోగా సప్పుడేక. అబ్బా సింధు ఏమనుకోకే, ఇవాళ ఒక్కరోజు రాను, రేపటి నుంచి ఖచ్చితంగా వస్తా. అసలు దానివి సంతకం ఎందుకు పెట్టినావు? నల్ల మొక్క దాన. నేను గ్రూప్ కు మేటు. ఇప్పటికే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ గారు నన్ను పొట్టు తిడుతుండు. రానులను సంతకం ఎందుకు పెట్టిస్తున్నావని. నిన్ను గ్రూప్ లకే తీసి పారేస్తా సప్పుడేక గిట్లా ఎత్తే. ఏంది ఫీల్డ్ అసిస్టెంట్ సుమన్ తిడుతుంటా నేను? అయినా నా పేరు చెప్తా అయిపోగానే ఈ వారం రోజులు నేను రాలే కదా, దానికి ప్రజెంట్ ఏమన్నా ఎత్తాడనే తెలుసా? ఏంది ఫీల్డ్ అసిస్టెంట్ గిట్ట లవ్ చేస్తాను ఏంది? కాదు, ఫీల్డ్ అసిస్టెంటే నన్ను లవ్ చేస్తాడట. ఓ నీ అక్క, ఈ ముక్క ముందరి నుంచి చెప్తా అయిపోగానే నీ అక్క నేను పని చేస్తున్నావు. ఎందుకు? ఎందుకంటే నువ్వు పనికి రాకున్నా కానీ నీ పేరు చెప్పుకొని ఆదరేపించుకుంటా. అవసరం లేదు గట్లా, నాకే ఇంకా పూర్తిగా తెలియదు. నన్ను ఎత్తాడని మంది చెప్పంగా నేనిన్నా. ఆడే గంగలన పోని నువ్వే గంగలన పోగాని నాకు గయ్యన్న అవసరం లేదు. నువ్వు పనికి అత్తవా రావా? రాకపోతే మాత్రం గ్రూపులకే తీసేస్తా గంతే. చీని అవ్వ గట్లెందుకు అంటున్నావే? సరే ఆలోచించుకొని చెప్తా. గయ్యని నాకు అవసరం లేదు. ఇవాళ మేం పని కోతున్నాం, నువ్వు అత్తనేమో గ్రూపులు ఉంటావు. ఇలా రాకపోయినా అనుకో గ్రూపులకే తీసేస్తాం గంతే. బాయ్. ఏమో ఏం కాదు. ఏమైనా పోరాలు ఎడిపోతుర్రా? నీ కళ్ళ నీట కాకులు పొడిచినాయి ఆరా? స్టేట్ లో తట్ట పికాష్ కనబడతలేదా? కనిపించినాయి. ఓహో బొందలా పోతుర్రారా? తవ్వుర్రి. తవ్వుతావురా. బొందదావి నిన్న బొంద పెడతాం. అయ్యో మా అన్నని బొంద పెడతారా అన్న? పాపం ఇవారికి ఒక్కసారైనా పెళ్లి కాలే. ఈ నల్ల మొక్క పనికి ఇంకా పెళ్లి కూడా అవుతుందా సావని? ఓరు వారు ఏం మాడుతున్నారా? నీ లగ్గమే కాకుండా ఏం కాదు కానీ నాకు లగ్గం కావాలి రో. ఏమరా లగ్గం అంటున్నావు? లగ్గం కాకపోతే సత్తవేంద్రా? ఈడేడే వస్తాడు, మందిని చంపే రకం గాని ఇది వచ్చే రకం కాదు. అయితే గాని ఎటు పోతురు? మళ్ళెటు పోతుర్రు అంటాడు ఈ నల్లమొక్కడు. కరువు పనికి పోతాను, కరువు పనికి. మీ గ్రూప్ వాళ్ళు వేరుగా, నువ్వు వీన్నే ఉన్నావు.